హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు అయితే నేను ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. సో నాన్ వెజ్ రెసిపీ అంటే నేను చికెన్తో చూపించబోతున్నానండి. ఇక్కడ దోసకాయ అయితే కట్ చేస్తున్నాం కదా, సో మేము చికెన్లో దోసకాయ వేసి అయితే చేస్తున్నాము. ఇది మీలో ఎంతమంది చేశారో నాకైతే తెలీదు. సో మేము ఎలా చేస్తామనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఫస్ట్ దోసకాయ అయితే మంచిగా అత్తయ్య కత్తిపీటతో అయితే కట్ చేస్తున్నారు. నాకైతే అసలు కత్తిపీటతో కోయడం రాదండి. ఇంకా మంచిగా అంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలండి మనం ఈ చికెన్లో వేసినప్పుడు. ఇంకా అలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత ఇక్కడ కొంచెం ఆనియన్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని ఫస్ట్ చికెన్ అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. సో నార్మల్గా ఆనియన్స్ లేకుండా కూడా ఉడకబెట్టుకోవచ్చండి. సో మేమైతే కొంచెం ఆనియన్స్ కూడా వేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ అయితే మంచిగా అయితే ఉడికిపోయింది. సో ఇదంతా అయితే చూపించలేదండి. సో చికెన్ ఎలా చేయాలో అందరికీ తెలిసిందే కదా. సో దాని తర్వాత ఎలా చేస్తామో అనేది అయితే చూపిస్తాను. ఇక్కడ చికెన్ మంచిగా ఉడికిపోతుంది కదా. సో ఆయిల్ కూడా మంచిగా పైకి అయితే తేలుతుంది కదా. సో ఇంకా పక్కనే మాకు రైస్ కూడా అవుతుంది. తర్వాత దీంట్లోకి అయితే ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టు అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. సో కారం అయితే ముందే యాడ్ చేసేసాము. సో సాల్ట్ అనేది ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాం అనమాట. సో సాల్ట్ ఎవరికి టేస్ట్కి తగ్గట్టు అయితే వాళ్ళు యాడ్ చేసుకోవాలండి. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా దీన్ని ఒకసారి అయితే కలిపేసుకొని దీన్ని ఒక 2 minutes పాటు అయితే ఉంచేసేయాలి. మనకు ఆల్రెడీ చికెన్ అయితే ఉడికిపోయింది కదా. సో అంత టైం అయితే అవసరం లేదనమాట. ఇంకేవైతే మనం దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవన్నీ కూడా వేసి మంచిగా ఆ దోసకాయ పీసెస్కి ఈ గ్రేవీ మొత్తం పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా మనకి ఆ దోసకాయ ముక్క అనేది మెత్తగా ఉడికేదాకా అయితే పెట్టుకొని ఒక 5 minutes దాకా అయితే ఉంచాలండి. సో ఇప్పుడు నేను మూత తెరిచి చూపిస్తున్నాను చూడండి. సో ముక్క మంచిగా దగ్గర పడుతుంది. సో 50% ఆఫ్ దోసకాయ అయితే ఉడికిన తర్వాత దాంట్లోకి మనకి ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో ఇంకా అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో మేమైతే గ్లాస్ వేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసాము. సో ఇంకా మళ్ళీ ఒకసారి అయితే తిప్పేసుకొని ఇంకా దీన్ని మూత పెట్టేసుకొని ముక్క ఉడికేదాకా అయితే ఉడికించుకోవాలన్నమాట. సో తర్వాత దీంట్లోకి వచ్చేసి ఇక్కడ మేము కొంచెం కొత్తిమీర అండ్ ధనియాల పౌడర్ అండ్ వెల్లుల్లిపాయలు. సో మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తామండి. సో ఇలా మళ్ళీ తర్వాత ఒక 3-2 అలా వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత ముక్కంతా ఉడికిపోయిన తర్వాత అయితే మూత తెచ్చేసుకొని దీంట్లోకి కొత్తిమీర, ధనియాల పౌడర్, వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి. సో ఒక 1 minute అయితే మంచిగా మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో దీంట్లోకి మేము పచ్చడి కూడా చేసుకున్నామండి. దోసకాయ అండ్ టమాటా పచ్చడి అనమాట. అదైతే చూపించలేదండి ఎందుకంటే అందరూ చేసుకునే ప్రాసెసే కదా. సో ఇది నేను చికెన్ అయితే దోసకాయ కొత్తగా విన్నాను అనమాట. సో అందుకే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియోలతో మీకైతే షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. సో కొంతమంది దోసకాయ తినని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఇలా చికెన్తో చేసి పెట్టండి, ఖచ్చితంగా అయితే తింటారు. అలా మంచిగా మేమైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా తినలేదన్నమాట. సో ఆలోపు అయితే నేను పాప కోసమని ఆర్డర్ అయితే పెట్టానండి కొన్ని ఐటమ్స్. అంటే ఫస్ట్ క్రై నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. సో ఫస్ట్ క్రైలో బాగుంటాయని చెప్పేసి మాకు మా అక్క చెప్పారు. సో ఇది వరకు కూడా పెట్టానండి, బాగానే వచ్చాయి. అంటే నాకు ఇట్లా స్వెటర్స్ కానీ ఊలెన్ టైప్ పెడితే ఎలా వస్తాయా అని చెప్పేసి అయితే చాలా భయపడ్డాను. ఇంకా పార్సల్ అయితే తీసుకొని ఇంట్లోకి అయితే వచ్చాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి ఎలా ఉంటుందా ఏంటి అని. ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. సో మనం ఎక్కువ కాస్ట్ పెడుతున్నాం కదా, ఎంతైనా కొంచెం భయం అయితే ఉంటుంది కదా, క్వాలిటీ ఎలా ఉంటుంది, క్లాత్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే చక్కగా చూస్తున్నారు కదా, మా పాపకైతే ఇవి ఆర్డర్ పెట్టానమాట, 2 caps. సో ఈ పింక్ కలర్ అయితే నాకైతే తెగ నచ్చేసిందండి. అది తనకు పెడితే ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉంది. మీకు తనకి పెట్టినప్పుడు చూపిస్తాను. ఇంకొకటి అయితే స్వెటర్ కూడా ఆర్డర్ చేశాను. సో ఇవన్నీ ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటో నా కమింగ్ వీడియోస్లో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ 3 items అయితే పెట్టాను. స్వెటర్తో పాటు అదే కలర్లో ఒక క్యాప్ కూడా వచ్చిందనమాట. సో టోటల్ 3 caps అయితే అయ్యాయి. సో మనకి ఎలాగో వింటర్ వస్తుంది కదా, చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. సో స్వెటర్ అయితే నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఏది కొన్నా కానీ ఇప్పుడు కొంచెం పెద్ద సైజే తీసుకోండి అని ప్రతి ఒక్కరూ అదే చెప్తారు. నేను ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా మా వారు కానీ ఎవరైనా కానీ అందరూ పెద్ద సైజు పెట్టు అని అంటారు. అదే వాళ్ళు పెరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక కొంచెం పెద్ద సైజు పెట్టు అని అయితే ఇదైతే ఇష్యూ అయితే వస్తూనే ఉంటుంది. సో ఇంకా మా పాప అయితే లేచేసింది. సో తనకి ఎలా ఉందో ఆయన అయితే చూపిస్తాను.
పాపం నిద్రలో నుంచి లేచిందండి. అస్సలు ఇంకా నేను ఆ పెట్టిన టోపీ అయితే తీయడానికి ట్రై చేస్తున్నా, తను అసలు పెట్టించుకోదండి టోపీస్. ఇంక ఇక్కడైతే ఫైనల్గా తనకైతే పెట్టాను. ఎంత క్యూట్గా ఉందో, తనకి నిజంగానే జడలు ఉన్నట్టే అయింది. సో చూడండి. సో నచ్చిందా? మీకు నచ్చితే కనుక డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. తనకి చూపిస్తున్నాను అనమాట, నీకు స్వెటర్ కొన్నాను, క్యాప్స్ కొన్నాను నాన్న అని చెప్పేసి. ఎంతైనా పిల్లలకి కొంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా మనకి. సో అలా అయితే పాపకి ఇంకా మిగతావి అయితే వేయలేదండి, జస్ట్ ఒక క్యాప్ అయితే పెట్టాను. అప్పటికే చిరాకు చేస్తుందని చెప్పేసి ఇంకా నేను తీసేసాను అనమాట తనకి. తర్వాత అయితే ఇక్కడ క్లాత్స్ అయితే మడతపెట్టి తీసుకొచ్చానండి. అంటే ఈరోజు టెర్రస్ మీదనే మడత పెట్టాననమాట. ఇంకా అదంతా షూట్ చేయలేదు నేను. ఇంకా అన్నీ అయితే కిందకి తీసుకొచ్చి అత్తయ్య వాళ్ళకైతే అత్తయ్య వాళ్ళ రూమ్లో అయితే పెట్టేశాను. ఇంకా మావైతే ఇక్కడ షెల్ఫ్లో అయితే సర్దుతున్నాను. ఎందుకో తెలియదండి, ఎంత సర్దినా కానీ ఆ షెల్ఫ్స్ 2-3 డేసే మంచిగా ఉంటాయి. మళ్ళీ 4th డే నుంచి అయితే యథామామూలే అనమాట. సో గందరగోళంగా ఉంటాయన్నమాట. నాకు అది అసలు సర్దబుద్దే కాదు. ఇంకా మా వారైతే నేను పెడితే తను కింద నుంచి తీస్తారనమాట, పైనుంచి తీయరనమాట. సో కింద నుంచి తీసేసరికి ఏంటంటే ఆ పైన ఉన్నవి కూడా మొత్తం ఖరాబ్ అయిపోతాయి అనమాట. అంటే ఆ పెట్టిన మడతలు ఉంటాయి కదా, సో అవన్నీ చెరిగిపోతాయి. ఇంకా నాకు అలా చేస్తే ఏంటంటే అస్సలు సర్దబుద్ధి కాదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకే అన్నీ కలిపేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట, ఇంట్రెస్ట్ లేకుండా. బట్ సర్దుకుంటానండి. సో అంతా ఎందుకు చేయట్లేదు అనేది అయితే నేను చెప్తాను. అంటే వెరీ సూన్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను కదా. సో ఇంకా ఎలాగో నేను బ్యాగ్ సర్దుకోవాలి, ఇంకా అప్పుడే సర్దిద్దామని చెప్పేసి అయితే సర్దట్లేదనమాట. ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ అయితే చక్కగా పెట్టేసుకుంటున్నాను. మీలో కూడా ఇంతేనండి, సర్దితే మీ ఇంట్లో కూడా ఇలా మొత్తం చెడగొట్టేస్తారా? పిల్లలు ఉంటే మాత్రం ఇంకా అస్సలు నీట్గా అయితే ఉండవు. ఇంక ఇక్కడైతే క్లాత్స్ ఫోల్డ్ చేయగానే ఇంకా టీ తాగుదామని అయితే వచ్చాను. మా వారు మా పాపతో అయితే ఆడుకుంటున్నారనమాట. సో మంచిగా తనైతే కింద పడుకోబెట్టాము. ఇంకా నేను ఒక్కదాన్నే అండి ఈరోజు టీ తాగుతున్నా. సో మా మామయ్య అయితే బయటికి వెళ్ళిపోయారనమాట. ఇంకా మా వారు అయితే తాగనన్నారు. కానీ ఏం చేస్తాం, ఇంకా మనమైతే తాగాలి కదా. సో అందుకే ఇక్కడ ఒక్కదాన్ని టీ పెట్టుకొని అయితే తాగుతున్నాను. సో తర్వాత అయితే కొంచెం సేపు అయితే పైకి వెళ్ళానండి. సో వాక్ చేద్దామని చెప్పేసి, కానీ పైకి వెళ్ళిన తర్వాత వాకింగ్ అయితే చేయలేదన్నమాట. ఇంకా అక్కడ మల్లెపూలు అయితే మొగ్గలు మంచిగా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ అయితే తెంపుతున్నాను. సో ఇది నా లాస్ట్ వీడియోలో కూడా మీ అందరికీ చెప్పాను కదా. సో పైకి అయితే మంచిగా ఎల్లో బెల్ ప్లాంట్ ఫ్లవర్ ఒకటి, మల్లెపూల చెట్టు ఒకటి అయితే పైకి మంచిగా టెర్రస్ మీదకైతే పాకిందనమాట. అంత పెద్ద గుబురులాగా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ మొగ్గలు అనేవి మనం నైట్ కల్లా మంచిగా పూలు అయితే పూస్తాయి. ఇంకా ఇంట్లో పెడితే ఆ స్మెల్ భలే ఉంటుంది అసలుకి. చాలా డేస్ అయిపోయిందండి మల్లెపూలు పెట్టుకొని, జెల్లో పూలు పెట్టుకోవడమే చాలా తక్కువ అయిపోయింది. డెలివరీ ముందు కూడా నేను ఎక్కువ పూలు పెట్టుకోలేదన్నమాట. ఏమో పెట్టుకోవద్దంటారు కదా, సో అందుకే నేను కూడా పెట్టుకోలేదు. ఇన్ని మొగ్గలు అయితే వచ్చాయండి మంచిగా, చూడండి ఎంత బాగున్నాయో. సో మల్లెపూలు అంటే ఆ స్మెల్లే చాలా బాగుంటుంది అసలుకి. అంటే మనం ఇంట్లో పెట్టినా కానీ ఇల్లంతా మల్లెపూల స్మెల్ వస్తుంది అనమాట. సో ఇంకా అన్నీ అయితే కోసేసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోయానండి. సో కిందికి వెళ్ళిపోగానే ఇంకా మా అత్తయ్య మంచిగా టిఫిన్ అయితే చేశారనమాట. సో టిఫిన్ ఏంటి అంటే పునుగులు. అండ్ మాకు సండే రోజు మేము గంగానమ్మ తల్లికి చేసుకున్నాం కదా. సో ఇంక ఇక్కడైతే అందులో అత్తయ్య పూర్ణాల పిండి అయితే కొంచెం పక్కకి తీసారండి. సో ఆ స్వీట్ ఉంటుంది కదా లోపల పూర్ణాల పప్పు, అది కూడా పక్కన పెట్టింది అనమాట. సో అలా అయితే పూర్ణాలు మంచిగా ఈవినింగ్ అయితే అలా టిఫిన్ చేసేసామండి. సో తర్వాత ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గోరింటాకు సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. సో నాకు ఈ వీడియో అయితే పంపించారనమాట. సో నువ్వు యూట్యూబ్లో పెట్టుకో అని చెప్పేసి అయితే పంపించారు. వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అని మీతో అయితే షేర్ చేయమని చెప్పింది అనమాట. సో అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో అండి. సో ఇలా ఒక్కొక్కరు వచ్చి గోరింటాకు తెంపుతున్నట్టయితే ఒక వీడియో తీశారు. అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా ఉందండి, కానీ నా సాంగ్ అయితే మీకు చూపించట్లేదు అనమాట. సో మళ్ళీ యూట్యూబ్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, సాంగ్ పెడితే కాపీరైట్స్ వస్తాయి అంటారు కదా. సో అందుకే నేను ఆ సాంగ్ అయితే తీసేసి ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే మీకు చెప్తున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి ఎంత బాగా గోరింటాకు తెంపుతున్నారో. సో ఇలా కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఆషాఢం వస్తే చాలు మా ఇంటి దగ్గర ఇంకా చాలామంది అయితే చేసుకుంటారనమాట. సో లాస్ట్ టైం కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఏంటోనండి మాకు అసలు ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎప్పుడూ కుదరదనమాట. అంటే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఇక్కడ చూడండి చక్కగా వాళ్ళందరూ గోరింటాకు రుబ్బుకొని ఎంత బాగా పెట్టుకున్నారో చేతులకు అసలుకి.
సో నాకు కూడా అలా సెలబ్రేట్ చేసుకోవాలని ఉందన్నమాట. సో మా ఫ్యామిలీ అందరితో కలిసి, మా అక్కేమో పూణేలో ఉంది, నేనేమో ఇక్కడున్న, మా అమ్మ ఏమో ఎక్కడో ఉంది, మా అత్తయ్య వాళ్ళు నా పక్కనే ఉన్నా కానీ అందరూ సెలబ్రేట్ చేసుకుని ఇలా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది డిఫరెంట్ కదా. సో అందరం ఒక్కొక్క దిక్కున ఉన్నామన్నమాట. సో ఇలా కలుసుకొని ఎప్పుడు మేము గోరింటాకు పండుగ చేసుకుంటామో వీళ్ళందరినీ చూడగానే అయితే నాకు మస్తు హ్యాపీ అనిపించింది అనమాట. సో చూసారు కదా వాళ్ళు ఎంత చక్కగా ఒకరికొకరు పెట్టుకుంటున్నారు. సో ఇలా అయితే మా మమ్మీ వాళ్ళు చక్కగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారండి గోరింటాకు పండుగ. సో నాకు తెలిసి చాలామంది చేసుకునే ఉంటారు, ఎందుకంటే ఆషాఢం వస్తే చాలు మనకి గోరింటాకు కదా. సో గోరింటాకు ఎర్రగా బండితే హస్బెండ్ వస్తారని అంటూ ఉంటారు కదా. సో ఇంకా సామెత అయితే ఎప్పటి నుంచో ఉంది మనకది. సో ఇంకా వాళ్ళైతే అలా సెలబ్రేట్ చేసుకున్నారండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి. హోప్ మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే అది బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే 1 by 1 అయితే వచ్చేస్తాయి. ఇంకా అండ్ ఇంతవరకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని అయితే నేను అందరిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్ అండి, బాయ్.